తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, ఈ దినాల్లో మనము యోహాను యొక్క కుటుంబాన్ని గురించి ఆలోచన చేస్తా ఉన్నాం. యాకోబు యోహానులు అన్నదమ్ములని మనం ఆలోచించాము. ఒక ఆదివారం యోహాను జీవితాన్ని గురించి ఆలోచించాం. మరొక ఆదివారం వారి తల్లి సలోమే అని మనం లేఖనాల్లో చూసుకొని సలోమే జీవితాన్ని గురించి ఆలోచించాం. ఈరోజు వారి తండ్రి జెబెదయి, ఆయన గురించి మనం ఆలోచన చేయబోతున్నాం. ఆయన జీవిత విశేషాలు మనం చూడబోతున్నాం. మనం చదువుకున్న లేఖన భాగంలో మత్తయి సువార్త 20:20లో జెబెదయి కుమారుల తల్లి అని చెప్పబడింది. జెబెదయి, ఆయన ఇద్దరు కుమారులు, ఆయన తల్లి, ఒక కుటుంబం. ఈ దినాల్లో మనం జెబెదయి కుటుంబాన్ని గురించి ఆలోచన చేస్తున్నాం. కుటుంబంలో పిల్లలైన యోహాను గురించి ఆలోచించాం. తల్లి అయినటువంటి సలోమేని గురించి ఆలోచించాం. ఈరోజు తండ్రి అయిన జెబెదయి గురించి ఆలోచన చేయబోతా ఉన్నాం. జెబెదయి అనే పేరు బైబిల్ గ్రంథంలో ఆయన ఒక్కడికే పెట్టబడింది, ఇంకెవరికి లేదు. యోసేపు, చాలామంది యోసేపులు ఉన్నారు. యాకోబు, చాలామంది యాకోబులు ఉన్నారు. కానీ జెబెదయి ఆయన ఒక్కడికే పేరు పెట్టబడింది. ఎందుకో కొద్ది నిమిషాల తర్వాత మనం చూద్దాం. జెబెదయి అనే పేరు బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధనలోనే ఉంది. 12 పర్యాయాలు మనకు కనిపిస్తుంది. మత్తయి సువార్తలో 6 పర్యాయాలు, మార్కు సువార్తలో 4 పర్యాయాలు, లూకా సువార్తలో ఒకసారి, యోహాను సువార్తలో ఒకసారి. మత్తయి సువార్త 4:27 మనం చదువుకున్నాం. అందులో 2 పర్యాయాలు ఆయన పేరు. 10వ అధ్యాయం 2వ వచనంలో జెబెదయి కుమారులైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అని ఉంది. 20వ అధ్యాయం 20వ వచనంలో ఇప్పుడే చదువుకున్నాం, జెబెదయి కుమారుల తల్లి అని ఉంది. 26వ అధ్యాయం 37వ వచనంలో కూడా జెబెదయి కుమారులు అనే సందర్భంగా చెప్పబడింది. 27వ అధ్యాయం 56వ వచనంలో కూడా జెబెదయి కుమారులు అని రాయబడింది. ఈ 6 సార్లు మత్తయి సువార్తలో ఉంది. మార్కు సువార్తలో 1వ అధ్యాయం 19వ వచనంలో ఒకసారి, 20వ వచనంలో రెండోసారి, 3వ అధ్యాయం 17వ వచనంలో మూడవసారి, 10వ అధ్యాయం 35వ వచనంలో 4వసారి. మార్కు సువార్తలో 4 పర్యాయాలు జెబెదయి పేరు. లూకా సువార్తలో 5వ అధ్యాయం 10వ వచనంలో జెబెదయి పేరు. యోహాను సువార్తలో 21వ అధ్యాయం 2వ వచనంలో జెబెదయి పేరు. ఆయన పేరు ఎక్కడున్నా ఆయన ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే 1-2 సందర్భాల్లో తప్ప కుమారులను పరిచయం చేయవలసి వచ్చినా జెబెదయి కుమారులు అని, వారి తల్లిని పరిచయం చేయవలసి వచ్చినా జెబెదయి కుమారుల తల్లి అని చెప్పే సందర్భాన్ని ఆయన పేరు చెప్పబడింది. ఇంచుమించు అన్ని భాగాలు. కానీ మత్తయి సువార్త 4:21లో, మార్కు 1:19, మార్కు 1:20లో మాత్రము జెబెదయి కుమారులు దోణిలో ఉండగా జెబెదయి కూడా అక్కడే ఉన్నాడు అని ఉందన్నమాట. జెబెదయి ఉన్న సందర్భం బైబిల్లో ఒకేసారి ఉంది. దోణిలో పిల్లలతో కూడా ఆయన ఉన్నాడు. గల్లే సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు ఆయన పిల్లలతో కూడా ఉన్నాడు. చేపలు పట్టడం అయిపోయిన తర్వాత వలలు బాగు చేసుకునే సందర్భంలో ఆయన పిల్లలతో కూడా ఉన్నాడు. ఈ ఒక్క సందర్భం బైబిల్ ఆయన గురించి ఉంది. ఇవి 4 వచనాలు. నేను ఇప్పుడు చెప్పిన 12 వచనాల్లో 4 వచనాలు వివరాలు ఉన్నాయి. మిగిలినటువంటి 8 వచనాల్లో పిల్లలు పరిచయం చేయవలసి వచ్చిన జెబెదయి కుమారులు అనే సందర్భంగా పేరు చెప్పబడింది. తల్లి అయిన సలోమేని పరిచయం చేయవలసి వచ్చిన జెబెదయి కుమారుల తల్లి అని మాత్రమే చెప్పబడింది. అంటే ఇందులో మనం చూసేది ఆ కుటుంబానికి యజమానిగా జెబెదయి ఉన్నాడు. కుటుంబానికి యజమాని జెబెదయి. ప్రతి కుటుంబానికి యజమాని తండ్రి. ఆ కుటుంబంలో ఎంత రమ్యంగా ఈ సంగతిని మనం చూస్తున్నాం. కుమారుల గురించి చెప్పాలంటే జెబెదయి కుమారులు ముందు ఈయన పేరు చెప్తున్నారన్నమాట. వాడి తల్లిని గురించి చెప్పాలన్నా జెబెదయి కుమారుల తల్లి, ఈయన పేరే ముందు వస్తారు. అను కుటుంబము యజమాని పేరుతో చెప్పడాలి. తమాషగా అంటూ ఉంటారు, ఒకే సందర్భంగా చెప్పకూడదు. గుంటూరు దాకా మనం వెళ్తా ఉంటే ఫలానాయన భార్య అని చెప్తారంట. గుంటూరు దాటిన తర్వాత వెంకయ్యమ్మ గారి మొగుడండి అని చెప్తారంట. తమాషగా అనుకుంటూ ఉంటారు. ఒక్కొక్క ప్రాంతంలో స్త్రీల ప్రాముఖ్యత కనిపిస్తారు. అయితే వాక్య ప్రకారంగా ఇది ప్రాముఖ్యం కాదు. వాక్యములో ఇంటికి యజమాని తండ్రి జెబెదయి. కుమారుల పేరు చెప్పవలసి వచ్చిన జెబెదయి కుమారు, ఆమె పేరు చెప్పవలసి వచ్చిన ఆమె సందర్భం జెబెదయి కుమారుల తల్లి అనే మాట మనం చూస్తున్నాం.
జెబెదయి తన కుటుంబాన్ని అంత చక్కగా కాపాడుకున్నవాడు. తర్వాత మనం ఆ విషయాలు చూద్దాం. 4వ అధ్యాయం 21వ వచనంలో మత్తయి సువార్తలో మనం చూసినప్పుడు జెబెదయి పిల్లలతో కూడా వాళ్ళు గలిలయ సముద్రంలో చేపలు పట్టేప్పుడు అక్కడ ఉన్నారు. కానీ అక్కడ ప్రాముఖ్యమైన మరొక విషయం ఏంటంటే వారు తమ తండ్రి యొద్ద వలలు బాగు చేసుకొనుచున్నారు. బాగు చేసుకొనుట. ఈరోజు బాగు చేసుకోవడం అన్న మాట గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. జెబెదయి జీవితంలో పిల్లలు ఆయన కలిపి బాగు చేసుకునే పనిలో ఉన్నారు. బాగు చేసుకుంటా ఉన్నారు. బాగు చేసుకోవాలి. మనం కూడా బాగు చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. బాగు చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. నేను ఈ సందర్భంగా నా జీవితాన్ని కూడా పరీక్షించుకున్నాను. ఈరోజు బాగు చేయాలని మాట్లాడబోతున్నాను. నీ జీవితంలో, నా జీవితంలో ఏం బాగు చేసుకోవాలి? దేవుడు చాలా వాటిని చూపించాడు. నీలో ఉండే అతిశయం, నీలో ఉండే గర్వం, నీలో ఉండే స్వనీతి, వీటన్నిటినీ దేవుడు నా ముందు చేసి, అవును మనం అనేక విషయాలు అనవసరంగా ఆశ్రయిస్తా ఉన్నాం, ఆశ్రయించకూడదు, ఆశ్రయిస్తా ఉన్నాం. వీటన్నిటిని దేవుడు నాకు చూపించాడు. బాగు చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. బాగు చేసుకోవాలి. సరే, అక్కడే సందర్భం ఏంటంటే జెబెదయి తన కుమారుడితో కలిసి గలిలయ సముద్రంలో చేపలు పడతా ఉన్నాడు. జీతగాళ్ళు ఉన్నారని మార్క్స్ వార్త 1:19-20 మనకు కనిపిస్తుంది. జీతగాళ్ళకి అప్పటించి శుభ్రంగా పట్టులు ఉండవచ్చు. లేదు, జెబెదయి స్వయాన చేపలు పట్టడానికి తాను కూడా వెళ్తా ఉన్నాడు. చేపలు పట్టేవాళ్ళు రాత్రి చేపలు పట్టారు సముద్రంలో. రాత్రంతా మేలుకోవాలి. భయంకరమైన చలి. ఆ చలికి ఓర్చుకోవాలా. అయినా తాను కూడా వెళ్తా ఉన్నాడు. పనివాడు పని చేసేవాడు. పని చేసి పిల్లలను, భార్యను పోషించుకునేవాడు. ఇంటి యజమాని వీళ్ళంతా కలిగి ఉండాలని జెబెదయి జీవితంలో మనం నేర్చుకోగలం. అంత మాత్రమే కాదు, చేపలు పెట్టంతా అయిపోయిన తర్వాత వెళ్ళిపోవడం లేదు. ఆ వలలు సముద్రంలో వేసినప్పుడు అవి వేరే చేపలు కాకుండా వేరే దుష్టమైనటువంటి జలచరాలు కొరికేస్తాయి వలలు కొన్నిసార్లు. వెంటనే వలలు బాగు చేసుకోవాలి. రాత్రంతా చేపలు పట్టుకున్నారు, తెల్లవారింది, అట్లా ఇంటికి వెళ్ళిపోలేదు. వలలు బాగు చేసే పనిలో కూడా జెబెదయి పిల్లల దగ్గరే ఉన్నారు. తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద వలలు బాగు చేస్తా ఉన్నారు. అంటే ఆయన బాగు చేసే పనిలో ఇన్వాల్వ్ అయినాడు అనమాట. పిల్లల్ని ప్రోత్సహిస్తా ఉన్నాడు. బాగు చేసుకోవాలి, వలలు బాగు చేసుకోవాలి. రాత్రితో వేరుకున్నారు. అయినా సరే వలలు బాగు చేసుకోకపోతే ఈరోజు రాత్రి వలలు వేయడానికి వీలు ఉండదు. వలలు బాగు చేసుకోవాలి. ఆత్మీయంగా ఇందులో 2 నిమిషాలు మనం చూడవచ్చు. ఆ తర్వాత మనం ప్రభు వారిని మనుషులను పట్టే జాలుగా చేస్తాను రండి అన్నారు. ఇంతవరకు మీరు చేపలు పడతా ఉన్నారు, మనుషులు పట్టేవారు ఉన్నారు. మరి మనుషులు పట్టే జ్ఞానం లేని తర్వాత మనుషులు పడ్డానికి వినియోగించినటువంటి ఆ వలలను కూడా బాగు చేసుకోవాలి. అంటే మన సేవా విధానాన్ని కూడా బాగు చేసుకోవాలన్నమాట. జెబెదయి జీవితంలో 2 ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ఆత్మలు సంపాదించే పని ఒకటి చేపలు పట్ట, రెండవది వలను బాగు చేసుకోవడం, సేవా విధానాన్ని కూడా బాగు చేసుకోవాలి. రోజు రెడీ చేసుకోవాలి. నిన్న చేసినట్టు ఈరోజు కాదు, నిన్నటికంటే ఈరోజు మరి ఎక్కువ బాగుగా చేయాలి. ఈ రోజు కంటే రేపు మరి ఎక్కువ బాగుగా చేయాలి. బాగు చేసే పనిలో మనం ముందుకు సాగాలి. సరే, బాగు చేయటం మాట గురించి ఆలోచిద్దామని మనం అనుకుంటా ఉన్నాం. మత్తయి సువార్తలోనే 9వ అధ్యాయం 21-22 వచనాల్లో ఒకసారి రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ ప్రభు దగ్గరికి వచ్చింది. ఆమె విశ్వాసం ఎంత గొప్పదంటే, నేను ఆయన వస్త్రపు చెంగును మాత్రము ముడితే బాగుపడతాను అనుకున్నది. ఎంత గొప్ప విశ్వాసం వచ్చి ఆ విశ్వాసంతో వచ్చింది. వస్త్రపు చెంగును ముట్టింది, అంతే, ఆమె బాగైపోయింది. మళ్ళా ప్రభు ప్రభావం నాలో నుంచి బయలువెళ్ళింది. ఎవరు బాగయ్యారు అంటే ముందుకు వచ్చింది. నేను బాగయ్యాను అని సాక్ష్యం ఇచ్చింది. తను తాను బాగు చేసుకుంది. మనం వరను బాగు చేయాలనుకున్నాం. వరను బాగు చేసేదానికంటే ముందుగా మనల్ని మనం బాగు చేసుకోవాలి. మన జీవితాలు బాగు చేసుకోవాలి. మత్తయి సువార్త 9వ అధ్యాయంలోనే 6వ వచనంలో పక్షవాయు కలిగిన వాడు కూడా ప్రభు దగ్గరికి వస్తాడు. పక్షవాయు అనే రోగం కలిగిన వాడు బాగు చేసుకోవాలన్న ఉద్దేశంతో వస్తాడు. బాగు చేసుకున్న ఉద్దేశంతో రాగా ప్రభు పక్షవాయువును బాగు చేయకుండా పాపరోగాన్ని బాగు చేసే మాట ముందుగా అన్నాడు.
కుమారుడా, నీ పాపములు క్షమించబడ్డాయన్నాడు. అయ్యా, నేను పాప క్షమాపణ కొరకు రాలేదు, పక్షవాయు కొరకు వచ్చాను. వాడు కూడా అనలేదు. వచ్చిన వాడు కూడా పాప క్షమాపణ కొరకు వచ్చాడు. పక్షవాయువు అనే రోగాన్ని బాగు చేసుకోవడానికి వచ్చాడు. పాపం కూడా ఒక రోగమే. పాపం కూడా రోగమే. పాపానికి లోబడితే అది మనం విడిచిపెట్టదు. పాపం మనల్ని పట్టేస్తుంది, పీడిస్తుంది. దురలవాట్లకు బానిసలైన వారు వారి చేత పట్టబడి పీడించబడుతున్నారు. పాపం కూడా రోగములాంటి. మత్తయి సువార్తలోనే 9వ అధ్యాయం 12వ వచనం ప్రభు అన్నాడు, ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు కదా, నేను పాపులను పిలువచ్చాను. పాపముల రోగం బాగు చేయడానికి వైద్యుడిగానే నేను లోకానికి వచ్చాను అంటున్నాడు. పక్షవాయు అనే రోగానికి లోకంలో బాగు చేసే వైద్యులు ఉన్నారు. రక్తస్రావ రోగాన్ని బాగు చేసే వైద్యులు ఉన్నారు. వైద్యం ఏమి తప్పు కాదు, మందులు వాడుకోవడం తప్పు కాదు. క్రైస్తవ్యంలో మందులు వాడక్కర్లేదని బోధించే వాళ్ళు ఉన్నారు. ఈ సందర్భంగా ఒక 2 మాటలు మనకు జ్ఞాపకం చేసుకున్నాం. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనంలో యెరూషలేము ప్రాకారం కట్టబడుతూ ఉంది. కాల్చబడిన గుమ్మాలు కట్టబడతా ఉన్నాయి. 3:8లో ఈ రీతిగా ఉంది, ఔషధ జ్ఞాని అయిన హనన్యా బాగు చేయుచుండెను. యెరూషలేము దేవాలయం బాగు చేసేవాళ్ళు హనన్యా అనేవాడు కూడా బాగు చేశాడు. దేవుడు ఇంకా హనన్యా బాగు చేశాడని రాయలేదు. హనన్యా కంటే ముందేమన్నాడు, ఔషధ జ్ఞాని. ఔషధ జ్ఞానాన్ని దేవుడు ఇష్టపడేవాడు కాకపోతే ఆ మాట రాయడు. ఔషధ జ్ఞాని. దేవుడే కొంతమందికి ఔషధాల జ్ఞానం ఇచ్చాడు. పక్షివాయువును బాగు చేసే ఔషధాలు దేవుడు ఇచ్చాడు. ఆ జ్ఞానాన్ని దేవుడు మానవులకు ఇచ్చాడు. అలాగే రక్తస్రావ రోగాన్ని బాగు చేసే జ్ఞానాన్ని దేవుడు మానవులకు ఇచ్చాడు. ఔషధం ద్వారా జ్ఞానం కలిగిన వాడు బాగు చేస్తా ఉన్నారు. అంత మాత్రమే కాదు, క్రొత్త నిబంధనలో మనం చూసిన కొలస్సై పత్రిక 4:14 లూకాను పరిచయం చేస్తూ, లూకాను ప్రియుడైన వైద్యుడు అన్నమాట. వైద్యుడు అనే మాట దేవుడికి ఇష్టం లేకపోతే వ్రాయించాడు. లూకా మీకు వందనాలు చెప్తున్నాడు అని వ్రాయించున్నాడు కదా, లేదు. లూకాను ప్రియుడైన వైద్యుడు అన్నాడంటే దేవుడు ఆయన్ని వైద్యుడిగా చేశాడు. దేవుడే హనన్యాకు ఔషధ జ్ఞానం ఇచ్చాడు. కనుక మందులు వాడకూడదనే బోధ కొంతమంది చేస్తున్నారు. దాన్ని మనం అంగీకరించడానికి వీల్లేదు. దేవుడి ఔషధాల గురించి, ఔషధ జ్ఞానాల గురించి తన గ్రంథంలో వ్రాయించాడు. వైద్యుడని దేవుడు వ్రాయించాడు. కనుక వైద్యుడు దేవుడే ఇచ్చాడు, ఔషధాలు దేవుడే ఇచ్చాడు, ఔషధ జ్ఞానాన్ని దేవుడే ఇచ్చాడు. దాని ద్వారా మనం మేలు పొందవచ్చు. అయితే ఒకటి, పాపరోగానికి ఔషధం ఏమీ ప్రపంచంలో లేదు. పక్షవాయువుకి ఔషధం ఉంది, రక్తస్రావ రోగానికి ఔషధాలు ఉన్నాయి, కానీ పాపరోగానికి మందు లేదు. పాపరోగానికి మందు లేదు. పాపరోగానికి మాత్రం ప్రభు దగ్గరికే రావాలి, ఇంకెవరి దగ్గర పోయినా లాభం లేదు. ప్రపంచమంతా ఎక్కడ తిరిగినా లాభం లేదు. పాపరోగం పోవాలంటే ప్రభు దగ్గరికే రావాలి. కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచను. మత్తయి సువార్త 9:21. పాపరోగం కూడా పోవాలంటే విశ్వాసము ద్వారా. విశ్వాసము ద్వారా. రోమా పత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాల్లో యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతుల్లో నుంచి లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల. పాపరోగం పోవాలంటే విశ్వసించాలి. శరీర రోగం పోవాలంటే కూడా విశ్వసించాలి. కానీ శరీర రోగాలు పోవడానికి ఔషధాలు ఉన్నాయి, ఔషధ జ్ఞానం ఉంది, డాక్టర్లు ఉన్నారు, వైద్యులు ఉన్నారు. కానీ పాపరోగానికి వైద్యుడు ఎవరూ లేరు, ప్రభువే యేసుక్రీస్తు. కనుక నిన్ను నేను బాగు చేసుకోవాలంటే మొట్టమొదటిగా పాపరోగం నుంచి నేను బాగు చేసుకోవాలి. పాపరోగం నుంచి బాగు చేసుకోవాలి. బాగు చేసుకున్నావా? ఇంకా పాపానికి బానిసలుగా, దాసులంగా ఉన్నామా? దుర్లవాట్లకు బానిసలుగా ఉన్నామా? దాసులుగా ఉన్నామా? దాని నుంచి విమోచన పొందాము లేదో ఒకసారి ఈ ఉదయకాలం మందిరానికి వచ్చిన మనం అందరం పరీక్షించుకునే బాగా. పాపరోగం నుంచి విముక్తి, పాపాలు క్షమించడానికి ప్రభు అయిన క్రీస్తు యేసు వారి లోకానికి వచ్చాడు. 2000 సంవత్సరాల క్రితం లోకానికి వచ్చాడు. పాప పరిహారం నిమిత్తమై కల్వరి దాకా శిలువ మ్రాను ఎత్తుకొని వెళ్ళాడు. అంటే మన పాపాన్ని గుర్తుగా ఉన్న మ్రాను ఎత్తుకొని ఆయన కల్వరికి వెళ్ళాడు. నిలువు కొయ్య, అడ్డు కొయ్య మీద వేలాడు తీయబడ్డాడు. ఇదిగో లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల, గొర్రెపిల్లాగా మోసుకుపోయాడు, గొర్రెపిల్లాగా వధించబడ్డాడు. రక్తం చిందించబడితేనే పాప క్షమాపణ. మన పాపాన్ని క్షమించడానికి అవసరమైన ఔషధం పరిశుద్ధమైన రక్తం. ఆయన ఒక్కడే కలిగి ఉన్నాడు. తన పావన రక్తాన్ని చిందించాడు.
కనుక పాపరోగానికి మందు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గర మనమేమి చేయక్కర్లేదు, విశ్వాసం ఉంటే చాలు. అంతా ఆయనే చేశాడు, అంతా ఆయనే చేశాడు. నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. పాపాల చేత, అపరాధాల చేత, పాప రోగం చేత నశించిన మిమ్మును రక్షించడానికి ఆయన మనుష్యుడుగా, మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. శిలువ మరణం దాకా వెళ్ళాడు, శిలువ మీద వేలాడేయబడ్డాడు, రక్తం చిందించాడు. మీరు ఇష్టపడితే, నేను ఇష్టపడితే, విశ్వాసం ఉంచితే ఆ రక్తంతో మీ పాపాన్ని నా పాపాన్ని కడిగి పవిత్రపరుస్తాడు. బాగు చేసుకోవడం, ఆయన వస్త్రపు చెంగును మాత్రం ముడితే నేను బాగుపడతాను అలా విశ్వాసం వచ్చింది. ఈరోజు మీరు నేను ఏమి చేయక్కలేదు, విశ్వాసంతో ఆయన అడిగితే చాలు బాగు చేస్తాడు. ప్రభువా నా పాప క్షమాపణ కొరికే మీరు లోకానికి వచ్చారు, పాపాన్ని శరీరంలో మోసుకున్నారు, శిక్షణ అనుభవించారు, మేము నమ్ముతున్నారు. పాపం తీసివేశారు, నమ్ముతున్నారు. నన్ను పవిత్రుడిగా చేయండి, నీతిమంతుడిగా చేయండి, కుమారుడిగా చేసుకోండి, కుమార్తెగా చేసుకోండి, నీ బిడ్డగా చేసుకోండి, దీవించండి, ఆశీర్వాదం ఇవ్వండి అని అడిగి చేస్తాడు. విశ్వాసం రక్షణ కలుగునట్టుగా నోటితో ఒప్పుకుంటాడు, పాపం పరిహారం పోయినట్టుగా హృదయంలో విశ్వాసం ఉంచుతాడు. రోమా 10:10 విశ్వాసం ఉంచడం ద్వారా పాపం పరిహారం అవుతుంది, పాపానికి జీవితమైన అగ్నిగుండం నుంచి రక్షించబడతాడు. అలాంటి అనుభవం లేకపోతే ఇప్పుడైనా విశ్వాసం ఉంచవచ్చు, బాగుపడవచ్చు, జీవితంలో బాగుపడవచ్చు. లూకాసు వార్త 6:45 ఒక మంచి మాట బాగుగా అన్నాడు. ఒకడు ఇల్లు కట్టాలనుకున్నాడు, మన్నంతా తోవేశాడు, క్రింద రాతి వరకు వెళ్ళాడంట. రాతి మీద పునాది వేసుకున్నాడు, దాని మీద కట్టాడు. కొద్ది కాలానికి వరదలు వచ్చాయి, వరదలు వడిగా కొట్టాయంట. వరదలు వడిగా కొట్టినా అది బాగుగా కట్టబడింది కాబట్టి కదిలింపబడలేదు. బాగుగా కట్టబడిన కట్టడం వరదలు వడిగా వచ్చినా అది కట్టబడే ఉంటుంది, కదిలిపోదు. ఈ మధ్యన కేదార్నాథ్లో బిల్డింగ్లన్నీ కుప్పల్లాగా కూలిపోవడం మనం చూసాం. పునాదులు సరిగా లేవు, మట్టి మీద, కానీ బండ మీద కొన్ని మాత్రం నిలిచింది. బాగుగా కట్టుకోవడం కనుక మన విశ్వాస జీవితాన్ని కూడా మీరు నేను బాగా కట్టుకోవాలి. బండైని క్రీస్తు మీదనే ఆడుకోవాలి. క్రీస్తు ద్వారా రక్షించబడ్డ మనం అక్కడికి అయిపోయింది అనుకోకూడదు. క్రీస్తు మీదనే విశ్వాసం ఉంచుతూ అనుదిన జీవితంలో అన్ని విషయాల్లో మనం ఆయన మీద కట్టుకుంటూ ఉండాలి. వరదలు వస్తాయి, వరదలు రాకుండా ఎందుకుంటాయి? వరదలు మన మీదకే వస్తాయి, ఇంకెవరి మీదకి రావు. నమ్మిన బిడ్డలమైన మనల్ని పరీక్షించడానికి దేవుడు వరదలు పంపిస్తాడు. కేదార్నాథ్లో బిల్డింగ్లు పడిపోయినట్టుగా మన విశ్వాసాన్ని పడిపోగొట్టుకోకూడదు. అనుదినము బండైన క్రీస్తు మీద మనం ఇంకా స్థిరపరచబడుతుండాలి. బాగుగా కట్టబడితే వడివడిగా వరదలు కొట్టినా అది కదిలింపబడకుండా భద్రంగా ఉంది. క్రీస్తు మీద బాగుగా కట్టబడిన వారమై మీరు నేను ఉండాలి. సరే, అక్కడ ఎక్కువసేపు మనం ఉండలేదు. ఈ బాగుగా అనే మాట క్రొత్త నిబంధనలు సుమారుగా 40 పర్యాయాలు కనిపిస్తుంది. 40 పర్యాయాలు. అందులో ఉన్న కొన్ని పదాలు నేను ఈరోజు ధ్యానం కొరకే ప్రత్యేకించాను. వ్యక్తిగతంగా బాగుపడ్డాం, కుటుంబంగా బాగుపడ్డాం, ఆత్మీయ జీవితంలో బాగుపడ్డాం, ఆ తర్వాత సంఘ జీవితంలో బాగుపడ్డాం. వ్యక్తిగతంగా బాగుపడ్డాం, కుటుంబంగా బాగుపడ్డాం, ఆత్మీయ జీవితంలో బాగుపడ్డాం, సంఘముగా బాగుపడ్డాం. ఈ 4 విషయాలు ఈరోజు మీ ముందు ఉంచాలని నేను అనుకుంటా ఉన్నాను. నేను వ్యక్తిగతంగా బాగుపడాలి, కుటుంబాలుగా బాగుపడాలి, కుటుంబాలుగా బాగుపడాలి, ఆత్మీయ జీవితంలో బాగుపడాలి, సంఘ జీవితంలో కూడా బాగుపడాలి. వ్యక్తిగతంగా బాగుపడే విషయమై మనం ఒక మాట ఆలోచించవచ్చు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం ఎత్తుకాము. నిన్ను వల్ల నీ పొరుగువారిని నువ్వు ప్రేమించు అనే ఆజ్ఞ మీరు నెరవేర్చినట్లయితే బాగుగా ప్రవర్తించేవారవుతారు అన్నాడు. నిన్ను వల్ల నీ పొరుగువాడు అంటే నీవు పొరుగువాడు. అందుకని నేను వ్యక్తిగతం అంటున్నాను, మీరు అనే మాట్లేదు.
నీవు నీ పొరుగువాడు, నీవు నీ పొరుగువాడు. వ్యక్తిగతంగా నీవు నీ పొరుగువాడు. క్రీస్తు నమ్ముకున్న మీరు నేను బాగుగా ప్రవర్తించేవారమై ఉండాలి. మన పొరుగువారితో బాగుగా ప్రవర్తించేవారమై ఉండాలి. ఇతరులతో బాగా ప్రవర్తించేవారమై ఉండాలి. ప్రవర్తన అంటే కాండక్ట్ అనుకోండి. ఏ స్కూల్కి వెళ్ళినా కాండక్ట్ సర్టిఫికేట్ ఉందా అని అడుగుతారు. ఉద్యోగంలో చేరిన కాండక్ట్ సర్టిఫికేట్ లేదా యాంటీసిడెంట్స్ వెరిఫై చేస్తూ ఉంటారు. ప్రవర్తన ప్రాముఖ్యమైనది. అలాగే ఆత్మీయమైన మన ప్రవర్తన కూడా ప్రాముఖ్యమైనది. వ్యక్తిగతమైన ప్రవర్తన. నీవు నీ పొరుగువాడా? పొరుగువాడిని ప్రేమించాలా? అన్నను ప్రేమిస్తా ఉన్నావు, మంచిదే. అక్కను ప్రేమిస్తా ఉన్నావు, మంచిదే. చెల్లిని ప్రేమిస్తా ఉన్నావు, మంచిదే. తమ్ముడిని ప్రేమిస్తా ఉన్నావు, మంచిదే. అమ్మ నాన్నని ప్రేమిస్తా ఉన్నావు, మంచిదే. పిల్లలను ప్రేమిస్తున్నావు, మంచిదే. సహోదరులను ప్రేమిస్తున్నావు, అది కూడా మంచిదే. అయితే ఎక్కువన్నమాట, సహోదరులు కాదు, అన్నదమ్ములు కాదు, నానమ్మలు కాదు, పొరుగు వాడిని ప్రేమించాలి. ఇలాంటి గొప్ప ప్రేమ మనలో ఉందా అంటే చాలా పర్యాలు ఉండదు. అన్నదమ్ములు కూడా ప్రేమించడం లోపం కలిగిన వాళ్ళు ఉన్నారు. అన్నను ప్రేమించరు, తమ్ముడు ప్రేమించరు, అక్కను ప్రేమించరు, చెల్లును ప్రేమించరు, తల్లిని ప్రేమించరు, తండ్రిని ప్రేమించరు. అందరికీ దూరమైన వాళ్ళు ఉన్నారు. అయితే సమీపంగా ఉన్న వారిని ప్రేమించే వాళ్ళు ఉన్నారు. కానీ బాగుగా ప్రవర్తన అంటే నీ పొరుగువాడు. లూకాసు వార్తలు పొరుగువాడి గురించి మనం చూస్తాం. ఎవరు? నువ్వు దారిలో వెళ్తా ఉన్నావు, ఎవడో ఒకడు రోడ్డు పట్టణ పడి ఉన్నాడు, వాడే పొరుగువాడు. వాడిని ప్రేమిస్తామా? మీరు నేను ప్రేమించలేను. రోడ్డు ప్రక్కన ఎంతో మంది ఎన్నోసార్లు మొదలుపెడతా ఉంటారు, పట్టనట్టుగా వెళ్ళిపోతా ఉంటారు. కానీ విశ్వాస జీవితంలో బాగుగా ప్రవర్తన అంటే నీ పొరుగువాడు అన్న సహోదరులు నేను ప్రేమిస్తాను, మిగిలిన వాళ్ళు ప్రేమించలేదు. లేదు, పొరుగువాడు అంటే సహోదరుడే కాదు, అందరూ కూడా వస్తారు. బాగుగా ప్రవర్తన. మన జీవితాల విషయంలో బాగు చేసుకోవాలి, వాళ్ళను బాగు చేసుకోవాలి, మన జీవిత విధానాన్ని బాగు చేసుకోవాలి, మన ప్రవర్తనను బాగు చేసుకోవాలి, ప్రవర్తనా విధానాన్ని బాగు చేసుకోవాలి. కొంతమంది సహోదరులు కూడా ప్రేమించలేరు, ఇంట్లో వాళ్ళని ప్రేమించలేరు, భార్యను కూడా ప్రేమించలేరు. అలాంటి అధోగతిలో ఉండేవాళ్ళు ఉన్నారు. అది బాగుగా ప్రవర్తించే ప్రవర్తన కాదు. అందరినీ ప్రేమించాలి, సహోదరులు మాత్రమే కాదు, పొరుగువాడు. నువ్వు రోడ్లో వెళ్తున్నావు, ఎవడో అపాయంలో ఉన్నాడు, ఆపదలో ఉన్నాడు, వాడిని ప్రేమించాలి. అప్పుడే మనం బాగుగా ప్రవర్తించిన వారమైతాం. ఈ విషయాలు ఆలోచించినప్పుడు వ్యక్తిగతంగా నీలో నాలో ఉండాల్సిన బాగులో ఎంత లోపం ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఎన్నోసార్లు మనం సెల్ఫిష్గా ప్రవర్తిస్తూ ఉంటాం. నేను, నా వారు, అంతవరకే మనం గీత గీసుకుంటాం. ఆ పరితాడి బయటికి వెళ్ళం. కానీ లూకాసు వార్త 6:45 ఉన్న ఆ గొప్ప మాట కాదు, యాకోబు 2:8 ఉన్న ఆ గొప్ప మాట, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అనే ఆజ్ఞను మీరు నెరవేర్చినట్లయితే మీరు బాగుగా ప్రవర్తించిన వారు అవుతారు. ఇది వ్యక్తిగతంగా దేవుడు మీలో నాలో ఉండవలసిన బాగుగా మనం చూస్తా ఉన్నాం. కుటుంబ విషయమై మరికొన్ని విషయాలు మనం చూడొచ్చు. కుటుంబ విషయం మనం అనుకున్నప్పుడు తిమోతి మొదటి పత్రిక 3:12 అక్కడ పరిచారకులు చెప్పడింది. అయితే మనందరికి కూడా వర్తిస్తుందన్నమాట. తమ పిల్లలను తమ ఇంటి వాడిని బాగుగా ఏలువాడై ఉండాలి. కుటుంబంలో యజమాని జబెదయి గురించి మనం ఆలోచన చేస్తున్నాం. కుటుంబాన్ని ఏలేవాడని ఇప్పుడే చెప్పుకున్నాం. పిల్లల పేరు చెప్పవలసి వచ్చిన యజమాని జబెదయి తర్వాత పేరు చెప్పడతారు. ఇంట్లో అమ్మగారి విషయాన్ని చెప్పవలసి వచ్చిన జబెదయి కుమారుడు తల్లి అని ఏ పేరే కనిపిస్తాము. కుటుంబాన్ని ఏలేవాడు. జబెదయి అనే పేరుకు అర్థం ఏంటంటే నా బహుమానం అని అర్థం. యోహాను అనే పేరుకు దేవుడి దానం, యెహోవా దానం అని అర్థం. జబెదయి అంటే నా దానం అని అర్థం. నా దానం. జబెదయి అనేది హెబ్రీల పేరు కాదు, అంటే యూదుల పేరు కాదు, అది గ్రీస్ దేశం పేరు అన్నమాట. ఒకళ్ళు జబెదయి గారి తండ్రి గారు ప్రభువుని నమ్ముకోలేదేమో, అందుకని జబెదయి అనే స్పెషల్ పేరు, గ్రీకుల పేరు పెట్టాడు. అది యూదులు ఎప్పుడు పెట్టుకునే పేరు కాదు కాబట్టి అందుకే బైబిల్లో ఆ పేరు కలిగిన వాళ్ళు ఎవరు లేరు అని అనుకున్నాను. నా దానము
కానీ జబదయి కుమారుడు కలిగినప్పుడు యోహాను అనే పేరు పెట్టాడు. యోహాను అంటే యెహోవా దానం. నా దానం అనే మాటకు యెహోవా దానం మాట తేడా ఉంది వచ్చాడు. మనకు దానం ఏముంది? మనం ఎవరికి దానం చేయగలం? మన దగ్గర ఏముంది? ఏం లేదు. యెహోవా దానముగా ఇచ్చేవాడనే సంగతిని జబదయి గుర్తించాడు. మా నాన్నగారికి తెలియదేమో, నా దానం అనే పేరు జబదయి అని పేరు నాకు పెట్టాడు. కానీ నా కుమారుడు యెహోవా నాకు దానంగా ఇచ్చాడు అనే సంగతి గుర్తించిన వాడే కుమారుడికి యోహాను అని పేరు పెట్టాడు. ఎంత మంచి తలంపు కలిగిన వాడు వచ్చాడు. అలాగే జబదయి యెహోవాను ప్రేమించినవాడు, యెహోవా నమ్ముకున్నవాడు, యెహోవా దానముగా కుమారులను నాకు ఇచ్చాడని అంగీకరించినవాడు, గుర్తించినవాడు. కుమారుడికి నా దానం అని పేరు పెట్టలేదు, యెహోవా దానం అని పేరు పెట్టారు. గ్రీకులు నా దానం అని చెప్పడంలో వారికి అర్థం ఉంది. గ్రీకులు తమ జ్ఞానాన్ని ప్రేమిస్తారు కనుక నా దానము అంటే జ్ఞానము ద్వారా వారు దానముగా వారికి ఇవ్వబడుతుంది. వాళ్ళు నమ్ముతారు, జ్ఞానాన్ని దేవుడిగా నమ్ముతారు గ్రీకులు. అందుకు వాళ్ళు ఆ పేరు పెట్టుకునేవాళ్ళు. అందుకే ఆ పేరు బైబిల్ ఇంకెవరు పెట్టుకోలేదు. జబదయి అనే పేరు ఆయన కొడుకు ఆ పేరు, ఆయన కూడా ఆ పేరు మార్చుకోలేదు. కానీ కుమారులకు పేరు పెట్టవలసి వచ్చినప్పుడు యెహోవా దానము అనే పేరు పెట్టాడు. ఎంత మంచి వాడు వచ్చేవాడు. ఇంటి వారి విషయమై ఎంత మంచి ఆలోచన ఉంది. కుమారుల విషయమై ఆలోచన, పేరు పెట్టే విషయం ఆలోచన. పేరు పెట్టాడు ప్రపంచంలో ఎక్కడ లేని పేరు పెట్టాడు కాకుండా అర్ధసహితమైన పేరు పెట్టాడు. అనగా కుమారుల విషయమై భారం కలిగిన వాడు, కుమారుల విషయమై శ్రద్ధ తీసుకున్నవాడు. అందుకే కుమారుల విషయమై చెప్పవలసి వచ్చిన జబదయి కుమారులు అని చెప్పబడుతున్నాడు అన్నమాట. కనుక కుటుంబాల్లో యజమానికి ఉండే బాధ్యత ఏంటో మనం ఇందులో చూస్తా ఉన్నాం. నీ పిల్లలు నీ ఆధీనంలో ఉండాలి. పిల్లలు నువ్వు ఏలువాడవై ఉండాలి. పిల్లలు మాత్రమే కాదు, అక్కడ తమ పిల్లలను తమ ఇంటి వారిని, ఇంట్లో ఎవరెవరు ఉన్నారో అందరూ నీ ఏలికలో ఉండాలి. జబదయి కుటుంబం ఎంత బాగుందో చూడండి. కొన్నిసార్లు మన కుటుంబాలకు కనిపించదు. పిల్లలు నేను చెప్పే మాట మీరు వినాలా అని తల్లిదండ్రులు అంటూ ఉంటారు. తల్లిదండ్రులు కూడా వింటూ ఉంటారు పరిస్థితులు. తండ్రి మాట వినడం అనేది కొన్నిసార్లు కనిపించదు. భార్యలు కూడా భర్త మాట వినడం అనేది కనిపించదు. కానీ ఇంటి యజమానిగా జబదయి ప్రతిసారి ఆ కుటుంబాన్ని గురించి బైబిల్లో పరిచయం చేసినప్పుడు జబదయి కుమారుల తల్లి అని ఆయన పేరు ముందుగా చెప్పడం అనేది ఎంత విశేషం వచ్చినాడు. కనుక మీరు నేను కూడా మన కుటుంబాల్లో యజమాని అయినటువంటి తండ్రిని లేదా భర్తను ముందుగా పెట్టుకోవాలి. ఆయన తర్వాత మనం అందరం యజమానులు కూడా కుటుంబ విషయంలో, భార్యలు లేని విషయంలో, ఇంటివారు లేని విషయంలో, పిల్లలు లేని విషయంలో బాగుగా ప్రవర్తించేవారే ఉండాలి. ఏళ్ళ విషయంలో బాగుగా ఏలువారే ఉండాలి అని మాట మనం చూస్తాము. కుటుంబ రీతిగా ఈ రీతిగా మనం ఉండాలి. సరే, గలతీ పత్రికలో మరొక మాట మనం చూడవచ్చు. 5వ అధ్యాయం 7వ వచనంలో. అది ఒకవేళ సంఘానికి చెప్పుకోవచ్చు, అయితే కుటుంబానికి కూడా చెప్పు. మీరు బాగుగా పరిగెత్తుచుంటురి, సత్యములకు విధేయులయ్యే వాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు సత్యానికి విధేయులు కాకుండా ఎవరు మిమ్మల్ని అడ్డగించారు. ప్రవర్తన బాగుగా ఉండాలి, ఇందాక చెప్పుకున్నాను. ఇప్పుడు పరిగెత్తడం కూడా బాగుగా ఉండాలి. బాగుగా పరిగెత్తితిరి. సినిమా హాల్ ఇప్పుడు టౌన్లో ఎక్కువ లేవు, కానీ ఇంకా కొద్దిగా ఉన్నాయి. సినిమా సమయం రాగానే అక్కడికి మీరు వెళ్ళండి, పరిగెత్తిపోతూ ఉంటారు. మనం లోకస్తులు ఎంత పరిగెడుతూ ఉంటారు. మందిరం 9 గంటల కంటే పరిగెత్తి వస్తున్నామా, ఆలస్యం వస్తున్నామా? నేను ఒకసారి చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఒకరోజు నేను వాక్యం చెప్పాను, తర్వాత ఆరాధన అయిపోయిన తర్వాత ఒక అన్న అన్నాడు, ఈరోజు ఎవరు వాక్యం చెప్పినారన్నాను. నేనే కదా, నువ్వు రాలేదంటే నేను ఆరాధన సమయానికి వచ్చినా అన్నాను. ప్రారంభంలో రాలేదా? బాగుగా పరిగెత్తుతూ ఒకప్పుడు బాగా వచ్చేవాడు, ఇప్పుడు రావట్లేదు. సువార్త ప్రకటన కొరకై పరిగెత్తి రావడం, పరుగులు చేయడం ఎంత అవసరం. ఒకప్పుడు బాగా పరిగెత్తా ఉన్నారు, ఒకప్పుడు బాగా వచ్చేవాడు, ఇప్పుడు రావటం లేదు. ఎవరు మిమ్మల్ని అడ్డగించారు? వాక్య సత్యానికి మీరు ఎందుకు లోపడడం లేదు? బాగుగా పరిగెత్తే విషయం. మంగళవారం ఇందాక మనం విన్నాం, వాక్య ధ్యానం కొడుకు పరిగెత్తి రావడం. బేస్తవారం గృహ కొడుకు లేదా వాక్య ధ్యానం కొడుకు పరిగెత్తి రావడం. శుక్రవారం ప్రార్థనా కొడుకు పరిగెత్తి రావడం.
స్త్రీలు ఆదివారం సాయంకాలం స్త్రీల కూడికి పరిగెత్తి సకాలానికి రావడం, ఈ క్రమపరుచుకుంటే ఎంత బాగుంది. పత్రికలు పంచడానికి పరిగెత్తి వస్తే ఎంత బాగుంటుంది. కొన్నిసార్లు మనం పంచే పత్రికలు ప్రయోజనం ఉన్నాయా అని మనకు అనిపిస్తుంది. సందర్భాన్ని బట్టి ఒక రెండు మాటలు నేను చెప్తాను. ఒకసారి ఆర్లగడ్డ నుంచి నాకు ఫోన్ చేశాను. పత్రికలో నా సెల్ ఫోన్ నెంబర్ ఉంటుంది. ఫోన్ చేసి, మీరు ఎవరండి, ఇదిగో ఈ కాగితం మాకు దొరికిందండి, సెల్ నెంబర్ దొరికింది అని అన్నారు. మీరెవరంటే, నేను పలానా వైశ్యుని అన్నాడు. ఈ కాగితం నాకు దొరికింది, చదువుకున్నాను, నాకెంతో నెమ్మదిగా ఉంది అన్నాడు. ఏ ఊళ్ళోంచి మాట్లాడుతున్నారు? ఆర్లగడ్డ. ఎక్కడ ఆర్లగడ్డ? ఎప్పుడు పత్రిక తీసుకున్నారేమో. మీరు ఎక్కడికి పోతా ఉంటారని. నేను వ్యాపారం చేసుకోవడానికి అన్ని కూడా తిరుగుతూ ఉన్నాను. ఆయన తిరుగుతా ఉంటే ఎక్కడో ఈ పత్రిక దొరికింది. వైశ్యుడు ఆర్లగడ్డ ఆయన చదువుకొని నాకు ఇందులో సంతోషం కలిగింది అని చెప్పడానికి మనసు కూడా కలిగినాడు. ఎంత ఎవరిచ్చినారు ఆ పత్రిక మనకు తెలియదు. ఇంకోసారి మార్కాపు నుంచి నాకు ఫోన్ చేశాను. అన్నా, నేను క్రైస్తవుని, చర్చి కూడా వెళ్తూ ఉంటాను, అయితే నాకు అర్థం కాని చాలా సంగతులు ఈ పత్రికల ద్వారా నేర్చుకున్నాను అని ఫోన్ చేశాను. క్రైస్తవులకు మేలు కలుగుతుంది, క్రైస్తవేతలకు మేలు కలుగుతుంది. అన్ని విషయాలు దేవుడు మనకు చెప్పడు. అయితే మన పురుకొల్పు కొరకై మనల్ని ప్రోత్సహించడానికి 1-2 విషయాలు మాత్రమే దేవుడు మనకు తెలియపరుస్తాడు. మన ఆ పత్రికలు ఎవరిచ్చారు? ఆ మార్కాపులో ఉన్నాయి, ఆర్లగడ్డాయని. ఆ పరిచర్యలు వాళ్ళు కూడా భాగం ఉంటుంది. ఒకప్పుడు పత్రికలు పంచడానికి కొరకై పరిగెత్తుచుంటుంది. ఇప్పుడు ఆ పని మానేస్తారు. వ్యాపారం చేస్తున్నారా? ఉద్యోగంలో ఉన్నారా? ఎవరి దగ్గర వెళ్తున్నారా? ఆటో ఎక్కుతున్నారా? ఆటో దిగుతున్నారా? బస్సులో ఉన్నారా? ప్రక్కవారికి పత్రికలు ఇవ్వండి. ప్రతిసారి మనకు దేవుడు ఫీడ్బ్యాక్ ఇవ్వడు, మనం ఆశ్రయిస్తాం కాబట్టి. అయితే సందర్భాన్ని బట్టి కొన్ని విషయాలు మాత్రమే దేవుడు మనకు తెలియపరుస్తాడు, ప్రోత్సహిస్తాడు. కనుక బావుగా పరిగెత్తే విషయంలో వెనకబడకూడదు. మీరు బావుగా పరిగెత్తుంటుంది. ఎవరు మిమ్మల్ని అడ్డగించేవాడు ఉన్నారు. ఏం పోతావులేనా అని అనేవాడు ఉన్నారు, ఏం పరిగెత్తావులేనా అనేవాడు ఉన్నారు. కానీ సేవ కొరకై దేవుని మందిరంకి వచ్చే విషయంలో పరిగెత్తే వాళ్ళకు ఉన్నారు. మీరు బాగుగా పరిగెత్తుచుంటుంది, బాగుగా పరిగెత్తుచుంటుంది. కుటుంబాలుగా పరిగెత్తి రావాలి. నేను ఇందాకే మత్తయి సువార్త 20:20 మనం చూశాను. జెబెదయి కుమారుల తల్లి, జెబెదయి ఆయన కుమారుడు, వాడి తల్లి, ఒక చిన్న కుటుంబం అంతా కలిపి ఎంత బాగా ముచ్చటగా కనిపిస్తున్నారు సార్. కుటుంబాలుగా పరిగెత్తి రావడం, కుటుంబాలుగా పరిగెత్తి రావడం. మొన్న కన్నా నాకు ఫోన్ చేస్తానా, మేము చిన్నవాళ్ళముగా ఉన్నాం, మా పిల్లలు చిన్నవాళ్ళు ఉన్నప్పుడు మేము ఉన్న ఊళ్ళో సండే స్కూల్ ఉండేది కాదు. మా పిల్లలకు సండే స్కూల్లో వాక్యం నేర్చుకునే అవకాశం పోయి, మనకు అవకాశం ఉంది, మన సంఘంలో సండే స్కూల్ ఉంది, పిల్లల్ని ఎక్కడ తీసుకురండి, సండే స్కూల్ పంపించండి. మన సంఘంలో యవనస్తుల మీటింగ్ ఉంది, పిల్లల్ని పంపించండి, వాక్యం నేర్చుకుంటారు. పిల్లలు బాగా పరిగెత్తం చేయండి. వాక్యం చేత తమ జీవితాలను నింపుకున్నట్లయితే రాబోయే దినాల్లో వారు ఆశ్రయించబడిన బిడ్డలు ఉంటారు, దీవించబడిన బిడ్డలుగా ఉంటారు. మీకు క్షేమకరమైన వాళ్ళు ఉంటారు, ప్రభు కూడా ప్రయోజనకరమైన వాళ్ళుగా ఉంటారు. కనుక కుటుంబాలుగా దేవుని సన్నిధికి పరిగెత్తి రావడం. జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో కూడా వచ్చింది ప్రభుదేవి. పిల్లలు తీసుకొని వచ్చింది పోయినసారి మనం చెప్పుకున్నాం. కనుక పిల్లలు కూడా మనం తీసుకుని రావాలి. సండే స్కూల్గా విడిచిపెట్టండి, యూత్ మీటింగ్కి కావాలి, మీరు కూడా తీసుకురండి, మీరు కూడా రండి, మీరు కూడా కూర్చొని చూస్తారు. పిల్లలు వాక్యం మీద మేలు పొందేది చేయండి. స్త్రీల మధ్య పరిచయం కొరకే రండి, మీ పిల్లలు 6 తీసుకురండి, పిల్లలు వాక్యం నేర్చుకుంటారు, మేలు పొందుతారు. పరిగెత్తి రావడం మనం గుర్తుంచుకోవాలి. సరే, ఆత్మీయ జీవితంలో మనం ఆలోచన చేయవచ్చు. అపోస్తలుల కార్యాల గ్రంథం 24:22 ఫేలిక్స్ ఈ మార్గముల గురించి బాగుగా ఎరిగిన వాడని, యేసు యొక్క మార్గాన్ని బాగుగా ఎరిగిన వారమై మనం ఉండాలి. ఎఫ్ఎస్సీ పత్రిక 4:11 చాలాసార్లు మనం చెప్పుకున్నాం. మనము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గురించిన జ్ఞానము విషయంలోనూ సంపూర్ణత పొందాలంటే బాగుగా ఎరగాలి. విశ్వాసం అంటే ఏంటో బాగుగా ఎరగాలి. దేవుని కుమారుడు క్రీస్తును బాగా ఎరగాలి. క్రీస్తుని ఎరగాలి. ఫిలిప్పీ 3వ అధ్యాయంలో ఆయన మరణమును ఆయన పునరుద్ధానము ఎరుగు నిమిత్తమై అన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తుని ఎరుగుటంటే
ఆయన మరణాన్ని కూడా ఎరగాలి, ఆయన పునరుద్ధానాన్ని ఎరగాలి, ఆయన ఆరోహణాన్ని ఎరగాలి, ఆయన అవరోహణాన్ని కూడా మనం ఎరగాలి. వీటన్నిటిని బాగా ఎరగాలి. అందుకే వాక్య పారాయణ కోరికలకు రండి అని చెప్తా ఉంటాం. మంగళవారం రండి, వాక్య ధ్యానం కోరిక నేర్చుకుందాం. బేస్తవారం రండి, వాక్య ధ్యానం నేర్చుకుందాం. కొద్దిమంది వస్తున్నారు, అందరూ ఆయన బాగుగా ఎరగాలి, బాగుగా ఎరగాలి, బాగుగా ఎరగాలి. ఎందుకు ఎరగాలంటే ఇంకో సత్యం కూడా మనం చూడవచ్చు. ఓసారి ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి పరిసయ్యులు వచ్చారు. ఆయన ఏదో ప్రశ్నించారు. మత్తయి సువార్త 12:28 ఆ మాట. వాళ్ళకి ఆయన జవాబిస్తే, శాస్త్రులు ఒకడు ఎక్కడే ఉన్నాడు, బోధకుడా నీవు బాగుగా ఉత్తరం ఇచ్చావు అన్నాడు. శాస్త్రి లేఖనాలు తెలిసినవాడు కానీ, అయితే ప్రభువు ఉత్తరం ఇచ్చే విధానాన్ని నేర్చుకుంటున్నాడు. మనం ప్రశ్నించే వాళ్ళ లోకంలో చాలా మంది ఉంటారు. వారికి జవాబు ఇవ్వాలంటే బాగుగా లేఖనాల ముందు మనం ఎరగాల, ఆ తర్వాత బాగుగా ఉత్తరం కూడా ఇచ్చే వారంగా ఉండాలి. ఇదే ఆత్మీయ జీవితం. బాగుగా ఉత్తరం ఇవ్వాలి, లేఖనాలు బాగుగా ఎరగాలి. ఆత్మీయ జీవితంలో లేఖనాలు ఎరిగే వారిని ఉండాలి, బాగుగా ఎరగాలి. అదే సమయంలో బాగుగా ఉత్తరం ఇచ్చే వాళ్ళగా కూడా మనం ఉండాలి. బాగుగా ఉత్తరం ఇచ్చుతాం. ఎంతవరకు ఎదుగుతా ఉన్నాం లేఖనాలు, ఎంతవరకు ఉత్తరం ఇవ్వగలుగుతున్నాం, మనం ప్రశ్నించే వారికి జవాబు చెప్పగలుగుతున్నామా? హేతు అడుగు ప్రతి వారికి సమాధానం చెప్పడానికి మీరు నేను సిద్ధంగా ఉండాలని లేఖనాలు చెప్తా ఉన్నాం. అలాంటి సిద్ధ మనసు మనకుందే ఆలోచించి. ప్రశ్నలు అడిగే వాళ్ళ లోకంలో చాలా మంది ఉన్నారు. క్రీస్తుని గురించి తెలుసుకోవాలి అని ఆశ కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకు సరైన రీతిగా బాగుగా ఉత్తరం ఇవ్వడానికి సామర్థ్యాన్ని మీరు నేను కలిగి ఉండాలి. మీరు నేను కలిగి, అందుకే వాక్యాలు నేర్చుకోవాలి. వ్యక్తిగతంగా నేర్చుకోండి, గ్రంథాలు చదివి నేర్చుకోండి. సహవాసంలో, మందిరంలో అపోస్తల బోధకు వస్తూ బోధన నేర్చుకున్నాం, క్రమమైన బోధన నేర్చుకున్నాం. లోకంలో తప్పుడు బోధలు చాలా ఉన్నాయి, గలిబిలి చేసే బోధలు ఉన్నాయి. వాటన్నిటి విముక్త పొందడానికి సరైన వాక్యాన్ని నేర్చుకునే వాళ్ళగా మనం ఉండాలి. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయంలో సత్యవాక్యము సరిగా విభజించువాడిగాను నేను నీవే దేవుని కనపరుచుకోనమాట. సత్యవాక్యమైన దేవుని గ్రంథాన్ని సరిగా విభజించడం నేర్చుకోవాలి. మనం మంగళవారం, బేస్తవారం బైబిల్ ధ్యాన కోరికల్లో గ్రంథముల విభజన కూడా చెప్పుకుంటా ఉన్నాం. ఒక్కొక్క గ్రంథాన్ని ఏ రీతిగా విభజించుకోవచ్చు, ఏ రీతిగా ధ్యానించవచ్చు, ధ్యానించడానికి ఏ రీతిగా సహాయకరంగా ఉంటుంది. కనుక వీటిని నేర్చుకోవాలంటే ఆ కోరికలకు రావాలి. కనుక బాగుగా క్రీస్తును ఎరిగే వారంగా ఉండాలి. అదే సమయంలో బాగుగా ఉత్తరమించే వారంగా ఉండాలనే సత్యాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాం. చివరిదిగా సంఘాన్ని గురించిన విషయం మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 17వ వచనంలో నీవు బాగుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నావు అనే మాట. స్తుతించే విషయంలో కూడా బాగుగా స్తుతించాలి. ఇది సంఘమే కాదు, ఇంట్లో అయినా సరే, వ్యక్తిగతంగా లేదా కుటుంబంగా, కుటుంబ ప్రార్థనలు, లేదా సంఘముగా. ఇదిగో ఈ హెచ్చరిక కూడికి అయిపోయిన తర్వాత ఆరాధన, ప్రభు బలు, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తా ఉన్నారు. చెల్లించడానికంటే ముందుగా సహాయకరమైన వర్తమానం ఇచ్చేవాళ్ళు ఉన్నారు. దానికంటే ముందుగా సహాయకరమైన పాటలు చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఎట్లా ఉండాలా? బాగుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించువారుగా మనం ఉండాలి. కృతజ్ఞతాస్తులు చెల్లించువారు ఏదో అనవసరంగా సాగదీయడం ఉండకూడదు, క్లుప్తంగానే ఉండాలి. అని అదే సమయంలో పరిగెత్తినట్టుగా కూడా ఉండకూడదు, స్పష్టంగా ఉండాలి. స్పష్టంగా ఉండాలా, సాగదీసినట్టుగా ఉండకూడదు. బాగుగా కృతజ్ఞతాస్తులు చెల్లించే వాళ్ళు ఉండాలి. స్తుతించే విషయంలో చెప్పిన మాటలే చెప్పకుండా క్లుప్తంగా ఎక్కువసేపు స్తుతులు తెలిస్తే మిగిలిన వాళ్ళకి అవకాశం ఉండదు. చాలాసార్లు మనం నిమిషం, 1.5 నిమిషం కంటే ఎక్కువసేపు ఉంటే మిగిలిన వాళ్ళ అవకాశాన్ని దొంగిలించే వాళ్ళం అవుతా ఉంటాం. అది కూడా గమనించాలి. అలాగే స్తుతించే సమయంలో ఆరాధనకు సాయంగా వర్తమానం ఇచ్చేవాళ్ళు కూడా 1-2 మాట్లాడవలసిన వాక్యంలో ఉంది కాబట్టి ఎక్కువసేపు కాకుండా 7-8 నిమిషాలకు కాకుండా 2-2 10 నిమిషాలు ముగించని చెప్తా ఉన్నాం. వీటిని జాగ్రత్తగా నేను అనుసరించినట్లయితే బాగుగా కృతజ్ఞతాస్తులు చెల్లించిన వారమే కాదు, దేవుడు ఆత్మస్వరూపిగా మన మధ్య ఉన్నాడు.
ఏ రీతిగా మనం ఆయన స్తుతిస్తున్నాము, ఏ రీతిగా ఆరాధిస్తా ఉన్నాము, ఏ రీతిగా పూజిస్తా ఉన్నాము, ఏ రీతిగా కొనియాడుతున్నామో వాటన్నిటిని చూస్తా ఉన్నాడు, గమనిస్తా ఉన్నాడు. బాగుగా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నావు అని అంటున్నాడా? లేదు లేదంటా ఉన్నాడు. కొరింథీ పత్రిక 14వ అధ్యాయంలో ఆ మాట ఎందుకు చెప్పడింది అంటే, ఒకరు భాషలతో మాట్లాడుతున్నారా? ఇప్పుడు భాషలే మనం మాట్లాడక్కర్లేదు, భాషలు అయిన నిలిచిపోయాయి. మన మహిళా దేశవాళ్ళ కూడిన వివరాలు మనం చూస్తున్నాం. కావాలంటే రండి వినండి, లేదా వ్యక్తిగత మమ్మల్ని కలుసుకోండి, దాని వివరాలు చెప్పండి. భాషలు మాట్లాడుతున్నామని చెప్పేవాళ్ళు వాక్యానుసారం కాదు. అక్కడ 14వ అధ్యాయం ఏంటంటే భాషలు మాట్లాడే సందర్భంలో చెప్పండి మాట్లాడండి. నువ్వు భాషలో మాట్లాడుతున్నావు, మిగిలిన వాళ్ళకి ఏమి క్షేమం కలుగుతుంది కదా. కృతజ్ఞతాస్తులు చెల్లించేటప్పుడు అందరికీ అర్థమయ్యేటట్టుగా ఒక మాట మాట్లాడినా బాగుంటుంది అని చెప్పారన్నమాట. కనుక కృతజ్ఞతాస్తులు చెల్లించే విషయంలో బాగుగా చెల్లించేవారుగా మనం ఉన్నారు. మన ఆరాధన ఆయనకి ఇంపైందిగా, ఆ ఇంపైన సువాసన ఆయన ఆగ్రహించేవాడిగా ఎదురు చూస్తూ ఉన్నారు. కనుక బాగుగా కృతజ్ఞతాస్తులు చెల్లించేవాళ్ళు ఉండాలి. ఈ విషయంలో కూడా సిద్ధపడి మనం నెరవేర్చుకున్నట్లయితే ప్రభు ఎంతైనా మనకు సాయం చేస్తారు. ఆ తర్వాత పెద్దల విషయమై కూడా ఆ మాట రాయబడింది. పెద్దల విషయమై సంఘంలో చెప్పాలి కాదు కానీ ఆయన పెద్దలమైన మార్పులో పాట ఉంది. తిమోతి మొదటి పత్రిక 5:10 బాగుగా పాలన చేయి పెద్దలు. పెద్దల పాలన కూడా బాగుగా చేయాలి. పెద్దలకు కూడా గొప్ప బాధ్యత ఉంది. పెద్దలకు కఠినమైన తీర్పు ఉంటుంది. ఇందులో ఏ లోటుపాటు, ఏ తప్పులైనా చేస్తే కఠినమైన తీర్పు దేవుడు తీరుస్తాడు. కనుక బాగుగా పాలన చేయాలి. సరే, అది పెద్దల అంశం, సంఘంలో వివరించాలి నా ఉద్దేశం కాదు కానీ ఆయన సందర్భాన్ని బట్టి ఆ మాట చెప్పుకుంటాను. అక్కడున్న మరొక మాట ఏంటంటే 5:10 బాగుగా పాలన చేయి పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని. పెద్దలు ప్రయాసపడాలి. దేంట్లో? వాక్యములో ప్రయాసపడాలి, ఉపదేశంలో ప్రయాసపడాలి. మంచిది. ఆ తర్వాత ఉన్న మాట వారిని రెట్టింపు సన్మానానికి పాత్రలుగా ఎంచుకోవాలి. సరే, రెట్టింపు అనే మాటను మన ప్రస్తుతం ఈ మాటతో బాగుగా సన్మానం చేయాలా అన్నాడు. సంఘాన్ని పెద్దలు బాగుగా పాలించాలా? అయితే సంఘము సహోదరులు కూడా బాగుగా సన్మానించాలి. పెద్దలు రెట్టింపు సన్మానానికి పాత్రలుగా ఎంచుకోవాలి. తీసిపారేయడం, సులభంగా మాట్లాడు, ఇలాంటి ఉండకూడదు. దేవుళ్ళు ఎక్కడుంటాడు? దేవుడికి ఎవరు చెప్పాలి? వాక్యమందు ఉపదేశమందు విశేషంగా ప్రయాసపడతారు. వాక్యం చెప్పడం సులభం కాదు. దీని కొరకే ఎంతో సిద్ధపాటు అవసరంగా ఉంటుంది. మనసంతా దీని మీదనే ఉంటుంది. ఎంతో కష్టం, ఎంతో బాధ్యతతో కూడింది. అంచేత విశేషంగా వాక్యమందు ప్రయాసపడేవారు, ఉపదేశమందు ప్రయాసపడేవారు వారిని రెట్టింపు సన్మానాన్ని అనగా బాగుగా సన్మానానికి పాత్రలుగా ఎంచుకోవాలి. సంఘంలో వీటిని గమనించాలి. పెద్దలను బాగుగా సన్మానించేది నేర్చుకోవాలి. అగౌరవపరచడం ఇవన్నీ ఉండకూడదు. కనుక బాగుగా జీవితంలో తమ వలలు బాగు చేసుకుంటా ఉన్నారు. మీరు నేను బాగు చేసుకున్న విషయాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు అనుకున్నాం, వ్యక్తిగతంగా కొన్ని బాగు చేసుకోవాలి, కుటుంబాలుగా కొన్ని బాగు చేసుకోవాలి, ఆత్మీయ జీవితంలో కొన్ని బాగు చేసుకోవాలి, సంఘ జీవితంలో కూడా కొన్ని బాగు చేసుకోవాలి. కానీ ఇది మన చేతిలో లేదు, మనకు అయ్యేది కాదు. కుటుంబాలు మనం బాగు చేసుకోలేము, వ్యక్తిగతంగా బాగు కాలేదు, ఆత్మీయ జీవితంలో బాగు కాలేదు, సంఘ జీవితంలో కూడా మనం బాగు కాలేదు. మార్క్స్ వార్త 7:37 ఒక మంచి మాట ఉంది. మార్క్స్ వార్త 7:37 ఉన్న మాట ఏంటంటే, ఈయన సమస్తము బాగుగా చేసి ఉన్నాడు. మనం బాగు చేసుకోలేం, కానీ బాగు చేయడానికి సామర్థ్యం కలిగిన వాడు అక్కడ ఉన్నాడు. ఎవరైనా? ప్రభు అయినా యేసుక్రీస్తు. ఇంగ్లీష్లో ఆ మాట మరీ బాగుంది. హీ హాస్ డన్ ఆల్ థింగ్స్ వెల్. ఆల్ థింగ్స్ వెల్. ఎవరు? ఆయనే. ఆయన సమస్తాన్ని బాగు చేస్తాడు. సమస్తాన్ని బాగు చేయడానికి శక్తి గల దేవుడికి మన జీవితాలు వ్యక్తిగతంగా అప్పగించుకోవాలి, కుటుంబంగా అప్పగించుకోవాలి, ఆత్మీయ జీవితాన్ని అప్పగించుకోవాలి, సంఘ జీవితాన్ని కూడా ఆయనకి అప్పగించుకోవాలి.
ఒక 7-8 సంవత్సరాల క్రితం మన వాళ్ళు క్రిస్మస్ రోజు ఒక మంచి వర్తమానాన్ని ప్రపంచానికి అందించాలని ప్రపంచంలో ప్రాముఖ్యం కలిగినటువంటి వారందరి ద్వారా సాక్ష్యాలు సేకరించారు. రక్షించబడిన వారిని, రక్షణ లేని వాళ్ళు కూడా తీసుకున్నారు. రక్షణ లేని వారిని, సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కూడా తీసుకున్నారు. పాటలు పాడేవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో కూడా తీసుకున్నారు. బాబు మోహన్ సినీ ఫీల్డ్ ఆయనతో కూడా సాక్ష్యం తీసుకున్నారు. ఆ తర్వాత చంద్రమండలంలో ల్యాండ్ అయిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్ కూడా సాక్ష్యం తీసుకున్నారు. 1969 జూలై నెల 20వ తారీఖు, అంటే సరిగ్గా పోయిన ఆదివారం అనుకోండి, ఆయన మూన్లో ల్యాండ్ అయ్యారు. ఆదికాండం 1వ అధ్యాయం చదివి వినిపించాడు, ప్రపంచమంతటికి చాటించాడు. కానీ ఆయన సాక్ష్యంలో ఏం చెప్పాడంటే, మన వాళ్ళ కలిసిన సాక్ష్యంలో, నా కుటుంబంలో నా పిల్లలు చెడిపోయారు సాక్ష్యం. అయితే అక్కడితో ముగించలేదు. ఈయన సమస్తాన్ని బాగు చేశాడు, నా పిల్లల్ని బాగు చేశాడు, పిల్లల్ని బాగు చేశాడు. చంద్రమండలంలోకి వెళ్ళి దేవుని వాక్యాన్ని చదవడానికి సామర్థ్యం కలిగిన వాడు కుటుంబ జీవితాన్ని బాగు చేసుకోలేకపోయాడంటే ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది. అది మన చేతిలో ఉండేది కాదు, అది మన చేతిలో ఉండేది కాదు, మన చేత అయ్యేది కాదు. కానీ సమస్తాన్ని బాగు చేయ శక్తి గల దేవుడు అక్కడ ఉన్నాడు. ఆయన చేతులకు మనం అప్పగించాం. ఆయన ఇచ్చిన సాక్ష్యం అనే, నా పిల్లల జీవితంలో బాగు చేశాడు, అందుకని నేను పని మానుకొని దేవుని యొక్క సంపూర్ణ సేవ కొరకే నా జీవితాన్ని అప్పగించుకున్నాను. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఈ మధ్య నేను చనిపోయాడు. 1 or 2 months బ్యాక్ అనుకుంటాను చనిపోయాడు. ఆ సందర్భంగా ప్రెస్లో కూడా ఆయన విషయాలు మనకు కనిపించారు. కనుక మనం బాగు చేసుకోలేదు, మన వ్యక్తిగత జీవితాలు మనం బాగు చేసుకోలేదు, మన కుటుంబ జీవితాన్ని మనం బాగు చేసుకోలేదు, మన ఆత్మీయ జీవితాన్ని బాగు చేసుకోలేదు, మన సంఘ జీవితాన్ని కూడా బాగు చేసుకోలేదు. కానీ సమస్తాన్ని బాగు చేయ శక్తి గల దేవుడు అక్కడ ఉన్నాడు. ఆయనకు మనం అప్పగించుకుందాం. అప్పగించుకొని అన్నింటిలో బాగైన వారిని జీవించడానికి దేవుడు తన అమూల్యమైన కృపను మనందరి పట్ల విస్తరింప చేయక ఒక చిన్న ప్రకటన చేసి తర్వాత నేను ప్రార్థన చేస్తాను. మంగళవారం వాక్య ధ్యాన కోరికల్లో ప్రకటన గ్రంథాన్ని మనము ధ్యానించుకున్నాం. ప్రకటన గ్రంథం అయిపోయింది, అవి గ్రంథాలు కూడా చేయబడ్డాయి, అవి వచ్చాయి. ఈరోజు మన పెద్దలు ఇద్దరు ఆ గ్రంథాన్ని రిలీజ్ చేస్తారు. బయట గేట్ దగ్గర పుస్తకాలు పెట్టుబడి ఉన్నాయి. ఇది ఒక్కొక్క పుస్తకము 30 రూపాయల విలువ కలిగి ఉంటుంది. దీంట్లో మంగళవారం మీటింగ్కి వచ్చేవాళ్ళు మీరు చూసే ఉంటారు. కొన్ని చార్ట్స్ కూడా, దీంట్లో కొన్ని బొమ్మలు కూడా వేశాను. ప్రకటన గ్రంథం సందర్భంగా ఉండేవి. చిన్న పుస్తకముగా ఉండాలని దీన్ని తయారు చేశాము. కనుక గ్రంథ పరిచయం అనే పేరుతో ఇది రిలీజ్ చేయబడుతుంది. ఇప్పుడు బయట మీకు అమ్మబడతాయి. ఒక్కొక్క పుస్తకం మీద 30 రూపాయలు. కానీ చిల్లర కష్టం ఉంటుంది కాబట్టి ఒకవేళ మీకు ఇష్టమైతే ఎవరికైనా ఇతరులకు మీరు ప్రయాణం చేయాలనుకుంటే 4 పుస్తకాలు మనం తీసుకుంటే 430 120 కాదు కానీ 100 రూపాయలు తీసుకోవచ్చు. కనుక 4 పుస్తకాలు అక్కడ బయట పెట్టబడ్డాయి. మల్లికార్జున కృప వాళ్ళు అక్కడ ఉంటారు, వారికి ఆ డబ్బు చెల్లించి మీరు తీసుకోవచ్చు. తర్వాత మరొక సంగతి ఏంటంటే, కొత్త నిబంధనలో ఉన్నటువంటి గ్రంథాలు, సువార్తలు తప్ప అపోస్తల కార్యం నుండి పత్రికలన్నీ 2 గ్రంథాలుగా ఇంతకుముందు మనం రిలీజ్ చేశాం. పౌలు రాసిన పత్రికలను ఒకటి, సార్వత్రిక పత్రికలను ఒకటి. ఇప్పుడు ప్రకటన గ్రంథం కూడా రిలీజ్ చేశాం కాబట్టి ఇంచుమించుగా కొత్త నిబంధన అంతటి యొక్క వ్యాఖ్యానం ఈ 3 పుస్తకాలు ఉంటుంది, సువార్తలు తప్ప. ఇవి కూడా బయట పెట్టబడ్డాయి. ఒకవేళ ఈ 3 పుస్తకాలు కావాలంటే ఇవి కూడా 100 రూపాయలకి తీసుకోవచ్చు. ఈ 3 పుస్తకాలైనా 100 రూపాయలే, లేదా ప్రకటన గ్రంథం 4 పుస్తకాలైనా 100 రూపాయలకి మీరు తీసుకోవచ్చు. గేట్ దగ్గర ఉంటాయి, మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు అన్నంలో రిలీజ్ చేస్తారు. మరికొంతమంది మీరు రాసిన పుస్తకాలన్నీ మాకు ఇస్తారని అడిగారు. అవి కూడా సెటిల్గా ఉన్నాయి, ఇప్పుడు తేలేదు. మమ్మల్ని కలుసుకోండి, ఆ వివరాలు చెప్పి మీకు ఇస్తాము. మొత్తం 14 పుస్తకాలు ఉన్నాయి. దేవుడు ఈ రీతిగా రాయడానికి కృప చూపిన కొరకై ప్రభువును ఎంతైనా స్తుతిస్తున్నాము.